హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది స్టూడెంట్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, బ్రదర్ సమ్మర్ వెకేషన్ ప్లానింగ్ ఏమైనా ఇవ్వగలరా అని. ఎస్, తప్పకుండా మీరు అడిగిన సమ్మర్ వెకేషన్ ప్లానింగ్ మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, సమ్మర్ హాలిడేస్ ఇచ్చిందే రెస్ట్ తీసుకోవడానికి. లాస్ట్ వీక్ వరకు ఎగ్జామ్స్ అని ఎంతో స్ట్రెస్కి గురయ్యాం. మళ్ళీ ఇప్పుడు ఈ టైం టేబుల్ అంటే ఎలా ఫాలో అవ్వాలరా బాబు అని అనుకోవచ్చు. కానీ ఈ టైం టేబుల్ మీరు అనుకునేలా ఉండదు, మీరు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మీరు ఈ టైం టేబుల్ని చూశాక అంటారు, సూపర్ బ్రదర్, సమ్మర్ వెకేషన్ని ఎలా యూజ్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్పినందుకు అని. ఓకే, ఇక లేట్ చేయకుండా సమ్మర్ వెకేషన్ టైం టేబుల్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరేం చెయ్యాలో తెలుసు కదా, మాకు సపోర్టుగా వీడియోని లైక్ చేయాలి. కొత్త వాళ్ళు ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టడీ గురించి ఏదైనా డౌట్ ఉంటే మా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మార్నింగ్ రొటీన్ 7:30 AM to 8 AM వేకప్. ఎగ్జామ్ టైంలో 5 AMకి నిద్రలేచి హార్డ్ వర్క్ చేశారు. సో మీరిప్పుడు 7:30 వరకు నిద్రపోవచ్చు. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ లాగే ఉండాలి, స్కూల్ డేస్ లా ఉండకూడదు. మీ బ్రెయిన్ రిలాక్స్ అవ్వాలి. 7:30కి నిద్ర లేచి బెడ్ మొత్తం క్లీన్ చేయండి. నెక్స్ట్ 2 or 3 గ్లాసెస్ వాటర్ తాగండి. వాటర్ మీ బాడీకి హెల్ప్ చేస్తుంది. నైట్ అంతా పడుకోవడం వల్ల మీ బాడీ డీహైడ్రేట్ అవుతుంది. మార్నింగ్ వాటర్ మీ బాడీని హైడ్రేట్గా ఉంచుతుంది. తర్వాత బ్రష్ చేయండి. 8 AM to 8:30 AM 20 minutes ఎక్సర్సైజ్ చెయ్యండి. వాకింగ్ చెయ్యండి, సైకిల్ తొక్కండి, స్విమ్మింగ్ చెయ్యండి, యోగా, మెడిటేషన్ చెయ్యండి. 8:30 AM to 9 AM కోల్డ్ వాటర్తో స్నానం చేయండి. కోల్డ్ వాటర్తో చేయడం వల్ల లేజీనెస్, స్లీపింగ్ మూడ్ని అవాయిడ్ చేస్తుంది. ఇది సమ్మర్ కాబట్టి కాటన్ క్లాత్స్, లైట్ కలర్లో ఉండే డ్రెస్సెస్ వేసుకోండి. హెయిర్ స్టైల్ నీట్గా సెట్ చేసుకోండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయండి. సమ్మర్ టైం కాబట్టి వాటర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ చేశాక 30 minutes రిలాక్స్ అయిపోండి. 9:30 AM to 10 AM మీ ఇంటిని క్లీన్ చేసుకోండి. మీ పేరెంట్స్కి హెల్ప్ చేయండి. 10 AM to 11:30 AM సమ్మర్ హోంవర్క్. ఏదైనా మీ స్టడీకి సంబంధించిన ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, హోంవర్క్ అండ్ మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. మీ టెక్స్ట్ బుక్ రీడ్ చేయండి. 10 to 15 minutes బ్రేక్ తీసుకోండి. 11:30 AM to 12 PM 30 minutes మొబైల్ టైం. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయండి, యూట్యూబ్ చూడండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. మీ చాయిస్. మొబైల్ని ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే అలా యూజ్ చేయండి. 12 PM to 1:30 PM మీకు ఇష్టమైన పనులు చేయండి. లైక్ మొక్కలకు నీళ్లు పోయడం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, ఫోటోగ్రఫీ, కుకింగ్, లర్నింగ్ న్యూ లాంగ్వేజెస్, సాఫ్ట్వేర్స్. మీకేది ఇష్టమైతే అది చెయ్యండి. 1:30 PM to 2:30 PM ఇది మీ లంచ్ టైం. చిల్ అండ్ రిలాక్స్ అయిపోండి. 2:30 PM to 4 PM లంచ్ అయిన తర్వాత 15 to 20 minutes బ్రేక్ తీసుకోండి. ఇది మీ డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఏదైనా మూవీ చూడండి. 30 minutes పడుకోండి. 4:30 PM to 6:30 PM టీ కానీ స్నాక్స్ కానీ తీసుకోండి. వాకింగ్కి వెళ్ళండి. చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ని మీట్ అవ్వండి. మీ ఫోన్ చెక్ చేసుకోండి. 6:30 to 8 PM లర్న్ న్యూ లాంగ్వేజెస్. మీ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోండి. హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. 8 PM to 9 PM ఇది మీ ఫ్యామిలీ టైం. మీ వాళ్ళతో సరదాగా మాట్లాడండి. మీ డే అంతా ఎలా గడిచిందో, ఏమేం చేశారో చెప్పండి. 9 o'clock డిన్నర్ చేసి పడుకోండి. ఈ టైం టేబుల్ మీ స్కూల్ అండ్ కాలేజ్ ఓపెన్ చేసే వరకు ఫాలో అవ్వండి. తర్వాత వేరే టైం టేబుల్ చెప్తాను. వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.